సో చెప్పండి, గణేష్ నిమజ్జనానికి వచ్చారు కదా, ఎవ్రీ ఇయర్ వస్తుంటారా, ఇదే ఫస్ట్ టైం? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం మేడం. ఓకే. నిమజ్జనం అయిపోయిన వెంటనే అందరూ కలిసి దుక్కారు కదా, ఎందుకలా? దాని మీద నోట్ తీస్తే అది మంచిదని చెప్తారు, అది బీరోలో పెట్టుకుంటారు. ఎలా జరుపుకుంటూ ఉంటారు? అది వచ్చే ఇయర్, ఈ ఇయర్ కన్నా వచ్చే ఇయర్ ఇంకా బాగుంటుందని తీసుకుంటారు. ఎంతమంది మీ టీం అంతా? మా టీం మొత్తం ఒక 20-30 మంది ఉంది. 20-30 మంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఈత కొట్టడం? ఎక్స్పీరియన్స్ ఉంది. మిమ్మల్ని అలాట్ చేసింది జనాలకి ఎవరన్నా? మేము నిమజ్జనం అండి, క్రేన్ మీద, క్రేన్ వర్కర్స్ నిమజ్జనం చేయడానికి. ఇప్పుడు చుట్టూ ఉన్న గణేష్ అందరూ వస్తారు కదా, దాన్ని నిమజ్జనం చేయడానికి. చెప్పండి, ప్రాసెస్ అంతా చెప్పండి. అసలు ఎప్పుడు వచ్చారు, ఎలాగా, ఈ రోజు ఎన్ని నిమజ్జనాలు ఉండబోతున్నాయి, మీకు చాలా పని ఉంటుంది కదా, మరి మీరేం మునుగుతున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పండి. మరి తినే టైం ఉన్నది, ఈ గణేష్ అవగానే స్టార్ట్ అవుతాయి. ఇంకా మళ్ళీ గణేష్లన్నీ నైట్ 10 గంటల వరకు పడతాయి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆగి మళ్ళీ 1 గంటకి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 1 గంట రేపు సండే కూడా పడతా ఉంటుంది. నా పేరు వచ్చి రవి మేడం. మచిలీపట్నం నుంచి వచ్చాం, విజయవాడ దాటిన తర్వాత. అదే గణేష్ క్రెయిన్ మీద పనిచేసేదానికి వచ్చాం మేము అందరం. మా అన్న చాలా బాగా అనిపించింది. మేము 15 ఇయర్స్ నుంచి చూస్తాం. కష్టం అని కాదు కానీ ఈ ఇయర్ బాగా జరిగింది. అంటే ప్రతి ఇయర్ పైన దాగే కనపడతాయి కదా, ఈసారి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. చాలా బాగా అనిపించింది. కలిసి వచ్చాం. ఈవినింగ్ సండే దాకా ఉంటాం మేడం. అంటే సండే కూడా బొమ్మలు వస్తాయన్నారు, అది నిమజ్జనం చేసేసి వెళ్తాం. అదొక హ్యాపీనెస్ మేడం. మా అందరికి శాలరీ ఉంటుంది, శాలరీ ఉంటుంది మళ్ళీ. మేడం మేము ఒక సంవత్సరానికి ఒక్కసారి వచ్చి ఇక్కడ వచ్చి గణపతిని చూసుకొని తర్వాత నీళ్ళలో ఇచ్చిన తర్వాత ఆ స్వామి దర్శనం చేసుకొని చాలా ఖుషిపడి తర్వాత మేము బెంగళూరుకి పోతాం మేడం. ఈ రోజు అంతా ఇక్కడే ఉండి తెల్లారితే మేము బెంగళూరుకి పోతాం. చూడడానికి వచ్చాం మేడం. సంవత్సరం వస్తాం మేడం. ప్రతి ఒక్క సంవత్సరం వస్తాం. నమ్మకం అంటే మేడం ఒక 100 అడుగుల గణపతి కదా హైదరాబాద్ అంటే అదే ఒక తర ఖుషి మేడం. దానికి ఇది చూస్తాము. తర్వాత పెద్దమ్మ గుడి చూసుకొని తర్వాత జూబిలీస్ పెద్దమ్మ గుడి చూసుకొని ఆయమ్మ దర్శనం చేసుకొని వెళ్తాం మేడం. మేము ఇద్దరే కదా మేడం, మేము టీం వచ్చాము. మేము ఒక 11 మంది వచ్చాము. మేము కనిష్టమన్నా ఒక 8 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 8 సంవత్సరాల నుంచి వస్తాం. గణపతి ఇచ్చేసరికి వస్తాము. మేము గణపతికి వచ్చి అంటే 2 రోజుల ముందే వచ్చి ఇక్కడ రూమ్ చేస్తాము. రూమ్ చేసుకొని ఇక్కడ ఆల్ట్ ఉండి మళ్ళీ ఇక్కడ గణేష్ చూసుకొని జూబిలీస్ పెద్దమ్మ గుడికి పోయి పూజ పునస్కారం చేసుకొని మేము బయలుదేరుతాము.